హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విజయవాడలో రేపే ఈ ఉద్యోగుల మహాధర్నా అండి. డిమాండ్‌లు ఈ మేరకు చూసుకున్నట్లయితే పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అనేక సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు. కనీస వేతనాల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఖాళీల భర్తీ వంటి అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అయితే డిమాండ్ చేస్తూ అంగన్వాడీ యూనియన్స్ మార్చి 10న విజయవాడలో మహాధర్నాకైతే పిలుపునిచ్చింది. ఏపీ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు మహాధర్నా 10న అంగన్వాడీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లయితే చూసుకున్నట్లయితే వేతనాల పెంపండి. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల వేతనం తక్కువగా ఉంది. కనీస వేతనం పెంచి వార్షిక సవరణలు చేయాలి. మినీ అంగన్వాడీ టీచర్లకు తగిన పెంపు కల్పించాలి. ఆయాలకు కూడా సరిపడా వేతనాలైతే ఇవ్వాలి అనే డిమాండ్స్ ఉన్నాయి. గ్రాట్యుటీ పెంపు. ప్రస్తుతం టీచర్లకు 1,00,000, ఆయాలకు 40,000 మాత్రమే ఇవ్వనున్నారు. ఇది చాలా తక్కువ మొత్తం. కనీసం టీచర్లకు 5,00,000 రూపాయలు, ఆయాలకు 3,00,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కి అయితే ఇవ్వాలి. ఈ డిమాండ్స్ ప్రధానంగా ఉన్నాయి. ఇక ఖాళీల పోస్టుల భర్తీ. రాష్ట్ర వ్యాప్తంగా 124 సూపర్వైజర్ పోస్టులను ఖాళీగా ఉన్నటువంటి వాటిని భర్తీ చేయాలని అయితే కోరటం జరిగింది. తక్షణమే వీటిని భర్తీ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాయి. కానీ ఏపీలో మాత్రం ఇది అమలు కాలేదు. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. అంగన్వాడీ సెంటర్లు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. మెడికల్ బిల్లులు, ఇతర పెండింగ్ బిల్లులు క్లియర్‌కి బడ్జెట్ ప్రకటించాలి. ప్రభుత్వ హామీలు అమలు కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పనిచేస్తామని చెబుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ అదే సమయంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు విస్మరించడం తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు సుబ్బరామ ప్రకటన. ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలను పెంచే హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ జీవో విడుదల చేయలేదు. గ్రాట్యుటీ పేరుతో చాలా తక్కువ మొత్తం ఇస్తున్నారు. ఇది ఉద్యోగులకు తీవ్ర అన్యాయం. 42 రోజుల సమ్మె తర్వాత హామీలు ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదు. మహాధర్నా మార్చి 10న విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన. అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం మార్చి 10న విజయవాడలో ఏఐటియు, సిఐటియు, ఐఎఫ్టియు మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ మహాధర్నానైతే నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది అంగన్వాడీ ఉద్యోగులు ఇందులో పాల్గొనున్నారు. పోరాటం తప్పదు. తగ్గిన వేతనాలు, బెనిఫిట్లు రాకపోతే మేము వెనక్కి తగ్గము అంటూ అంగన్వాడీలో ఉద్యోగులు కట్టుదిట్టమైన ఉద్యమాన్ని సిద్ధమవుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని నిలదీయాలి. అసెంబ్లీ సమావేశాల ముందు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. కనీస వేతనాల పెంపు, గ్రాట్యుటీ పెంపు, ఖాళీల భర్తీకి తక్షణ చర్యలు తీసుకోవాలి. మహిళా సాధికారతపై మాట్లాడే నేతలు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను విస్మరించడం తగదని సంఘాలు మండిపడుతున్నాయి. అడిగేవాడు లేకుంటే అమ్మైనా పెట్టదు అన్నట్టు ప్రభుత్వం హామీలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తగదు. అంగన్వాడీ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడక తప్పదు. మార్చి 10న అంటే రేపటి రోజున విజయవాడలో మహాధర్నా ప్రభుత్వం నిర్ణయంపై కీలకంగా అయితే ప్రభావం చూపుతుంది. ఈ మేరకు